దశ కాబట్టి మీరు డిసిప్లిన్తో చదువుకొని మీరు మున్ముందు చాలా ఉన్నత స్థానాలలోకి వెళ్ళడానికి ఇది పునాది కాబట్టి మంచిగా చదివి ఇక్కడి నుంచి అర్సాపల్లి గవర్నమెంట్ హై స్కూల్ నుంచి మేము వచ్చినాము అని గర్వంగా చెప్పుకునేంత దశకు మీరు ఎదగాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము కూడా ఇక్కడ చదివిన వాళ్ళమే. ఒకప్పుడు 5th క్లాస్ వరకే ఉండే, తర్వాత నిజామాబాద్ వెళ్ళి చదువుకున్నాం. కానీ ఫౌండేషన్ ఇదే కాబట్టి మొదటి నుంచి కూడా ఈ స్కూల్కు మంచి పేరుంది. ఉపాధ్యాయులు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మనమంతా కష్టపడి చదివితే మున్ముందు మీకు భవిష్యత్తు బాగుంటుంది. అయితే ఈ స్కూల్లో చదివిన వాళ్ళే మా తరమే కాకుండా తర్వాత తరం కూడా చాలా ఉన్నత స్థానాలలో అరసాపల్లి నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఫౌండేషన్ ఇదే కాబట్టి. అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సమాజంలో ఆడపిల్లలకు ఇప్పటి వరకు కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. అది सारे स्कूल के स्टूडेंट्स जो पार्टिसिपेट किए एग्ज़ाम्स में, जो जिसको प्राइजेस मिले सबको मुबारकबाद। मैं हमारा यहाँ पर CBT एग्ज़ाम सेंटर है जहाँ पर हम लोग कॉम्पिटिटिव एग्ज़ाम्स रखते हैं, जैसे गवर्नमेंट के MCET, JEE और कई कॉम्पिटिटिव एग्ज़ाम्स। तो ये एग्ज़ाम्स में आपके जैसे कई लोग आकर जो कॉम्पिटिटिव एग्जाम्स में आकर जॉब्स लेते हैं, तो मेरा ये कहना है कि आप लोग बेस यहाँ से है आपका, स्कूल से। अगर आप लोग यहाँ पर सही तरीके से पढ़ेंगे, अच्छे से हमको क्या बनना है आगे चलकर, अगर यहाँ पर आपके असातिज़ा, आपके टीचर सही तरीके से बताएंगे, सबको आगे मोटिवेट करेंगे, तो मैं आके देखता हूँ कि हमारे पास इतने जॉब्स की अपॉर्चुनिटीज़ हैं, सब कुछ है। जो काबिल इंसान है, जो काबिल स्टूडेंट्स है, उनको ही वो मिलते हैं। तो हमारा ये फ़र्ज़ है कि हमारे पेरेंट्स को మన ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం 10,000 చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ రోహిణి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడం, తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క సామాజిక స్పృహని, సైంటిఫిక్ టెంపర్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమ నిర్వాహకులకి, అరసపల్లి అభివృద్ధి కమిటీకి, స్కూల్ యాజమాన్యానికి, శిల్ప లింగయ్యకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకట నారాయణ గౌడు, అట్లాగే ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, తర్వాత ముందు వరుసలో కూర్చున్నటువంటి పిల్లలందరికీ, తర్వాత ఉపాధ్యాయులకు, తర్వాత పత్రికా విలేకరులందరికీ నమస్కారం. వెంకట నారాయణ సార్ ఒకసారి 51 సంవత్సరాన్ని గుర్తు చేస్తే, నా యొక్క ప్రారంభ దశ కూడా 55లో ఈ స్కూల్లో చదివిన నేను.
అప్పుడు మా స్కూల్ టీచర్ సింగిల్ టీచర్ ఉండే, ఆయన పేరు ఆయన పేరు రాములు, వెంకటరాములు. ఈ ఈ ఈ దశలో అప్పుడు ఆయన పూర్వం, ఈరోజు మనకు వెంకట నారాయణ ఉన్నాడు. ఇది యాదృచ్ఛికం. ఈ మధ్యలో దాదాపు 20 మంది హెడ్ మాస్టర్లు మారింది ఇక్కడ. ప్రతి హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ చదువు చెప్పి ఏదో తుడుచుకొని పోయే పిల్లల యొక్క, అప్పుడు చదువు అనేది శ్రద్ధ లేదు, తల్లిదండ్రులకు కూడా అంతంత మాత్రమే. దాంట్లో ఒక 25 మంది హెడ్ మాస్టర్లు టీచర్లు పార్టిసిపేట్ అయినందుకు వారి శ్రమకు గుర్తుగా నేను వాళ్ళకి సెల్యూట్ చెప్తున్నాను. ఈ స్కూలు ఇప్పుడు చర్చించి ప్రతి అవసరాలని పిల్లల కొరకు గ్రామ కమిటీ ద్వారా సహాయం తీసుకొని ఈ అభివృద్ధి దిశలో నడుస్తుంది. అంతేకాకుండా ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కూడా పిల్లలందరూ పట్టణానికి పోవాల్సిన పరిస్థితి వస్తుండే. అంచెలంచెలుగా హై స్కూల్ వరకు తీసుకొచ్చిన దాంట్లో అందరిలో కూడా నడుస్తుంది. ఈ యొక్క అవసరాన్ని మీరందరూ స్కూలు పిల్లలు ఇక్కడ చదువుతున్నటువంటి 6, 7, 8, 9 తరగతి 10 తరగతి విద్యార్థులందరూ కూడా ఇది మా స్కూలు, మా ఉపాధ్యాయులు, మా పేరెంట్స్ అందరూ కష్టపడి మనం ఇక్కడికి తోలేస్తున్నారు. చక్కగా చదువుకోవాలి. వాళ్ళు చెప్పింది ఏకాగ్రతతో విని మీరు ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ప్రతి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీరు బాగుపడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలుగా కోరుతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న మాట సార్, మా స్కూల్లో కాస్త ఓపిక పట్టండి. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ, ముఖ్య అతిథిగా వచ్చేసిన కార్పొరేటర్ సురజుద్దీన్ గారికి మరియు ముంగటున్న విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, మీడియా మిత్రులందరికీ యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పాఠశాల ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఇప్పుడు మన వాళ్ళు చెప్తే తెలిసింది. అంటే చాలా మేము ఎందుకంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా ఫస్ట్ నుంచి 10th వరకు ఈ పాఠశాలలో చదివిన 91, 92 10th బ్యాచ్, మాకన్నా 2 బ్యాచ్ల ముందు ఇక్కడ 10th అయింది. 89, 90 ఫస్ట్ బ్యాచ్, మా 91, 92 మా బ్యాచ్. ఈరోజు మేము 75 సంవత్సరాల సెలబ్రేషన్లో మేము పాల్పంచుకుంటున్నందుకు మాకు సంతోషంగా ఉంది. గతంలో గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఉపాధ్యాయులు ఉండేవారు కాదు, ఎటువంటి బుక్స్ ఉండేవి కాదు, స్పెషలిటీస్ ఉండేవి కాదు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ప్రభుత్వాలు కానివ్వండి, డోనర్స్ కానివ్వండి, మన పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక సంస్థ వాళ్ళు మన పాఠశాలను ఎన్నుకొని వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యా సంస్థలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాయి. గతంలో ఇక్కడ ప్రైమరీ స్కూల్గా ఉండి హై స్కూల్గా అయినప్పటికీ కూడా ఇక్కడ నుండి ప్రైమరీ స్కూల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా బిల్డింగ్ నిర్మించుకొని అక్కడ దాదాపుగా 200 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్న పిల్లలకు దొరకవు. ప్రతి దాత బుక్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకు రకరకాల డొనేషన్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన పట్టణంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన వీడీసీ వాళ్ళు కూడా ఎప్పుడు మీ ఉపాధ్యాయులకు అండగా ఉంటూ మన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మీరు కూడా విద్యార్థులు, మన దగ్గర మంచి స్టాఫ్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే మేము రికార్డ్స్ చూస్తుంటే మాకు తెలిసింది, సైంటిఫిక్ యాటిట్యూడ్ని కలుపుతూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, తర్వాత విద్యార్థులకు నా యొక్క నమస్సుమాంజసులు. ముఖ్యంగా ఒక చూసుకునే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మీరే. ఇందాకనే చాలామంది ఇక్కడే హై స్కూల్లో చదివారు, ప్రైమరీ స్కూల్లో చదివారు.
మళ్ళీ వాళ్ళు మీ స్కూల్ కోసం తాపత్రయపడుతూ ఉన్నారు. అదే కోవలో కూడా మీరు బాగా చదువుకోవాలా, మళ్ళీ మీరు కూడా పెద్దవారై మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి నాయకులు, ముఖ్యంగా మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ అందరు కూడా మీలోనే ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. చూసారా, రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఇలాంటి మంచి మంచి పేర్లు పెట్టుకున్నాం కదా. మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనలాంటి పాఠశాలలో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే. అంటే మిమ్మల్ని చూస్తుంటే కూడా మీలో ఒక్కొక్కరు రవీంద్రనాథ్ ఠాగూర్ కనబడుతున్నారు, నాకు అబ్దుల్ కలాం గారు కనబడుతున్నారు, గాంధీ కనబడుతున్నారు. हमारे एक्स कारपोरेटर नवीन साहब और अयूब साहब और तमाम सीनियर सिटीजन्स और टीचर्स, स्टूडेंट्स और उनके वालिदैन, आप लोगों का मैं शुक्रगुजार हूँ। आज इस मौके पर ये बताना चाह रहा हूँ मैं स्टूडेंट्स को कि एजुकेशन से गली से दिल्ली तक जा सकते हैं। उसमें चाहे वो डॉक्टर्स हो या इंजीनियर्स हो या साइंटिस्ट हो, तमाम चीज़ों के लिए आज एजुकेशन की ज़रूरत है। और एजुकेशन का अहम हिस्सा है टेंथ का एग्ज़ाम, जिसके लिए मैं 10th स्टूडेंट को बोल रहा हूँ कि आप सीरियसली स्टडी करके अपने वक्त को ज़्यादा स्टडी में देके एग्ज़ाम के लिए प्रिपेयर होना और एग्ज़ाम को जो है फर्स्ट क्लास में पास होना, वो अपनी तरतीब बनाइए। और जो नर्सरी से जो हम बच्चों को तो आज पढ़ने की बहुत ज़रूरत है। और इस मौके पर इससे 4 दिन पहले मैं जीएम साहब से मिलने आया था स्कूल के लिए, और उस टाइम पर जीएम साहब, मास्टर साहब जो है ये बताए कि स्कूल में स्कूल क्लासेस के लिए कुछ रास्ता निकालना पड़ता हो। तो मैं इंशाल्लाह हमारे डिस्ट्रिक्ट इंचार्ज बलाला साहब से भी मैं बात रखा हूँ कि यहाँ पर एक 4 क्लास की जो है ज़रूरत है, 4 क्लास रूम की ज़रूरत है और फर्नीचर की ज़रूरत है। उसके लिए प्रिपरेशन हम कर रहे हैं और इंशाल्लाह जल्द से जल्द है सो एप्लीकेशन हायर ऑफिसर तक पहुँचेगी और हमारे पीरियड तक इंशाल्लाह स्कूल में जो है क्लासेस इम्प्रूवमेंट और न्यू क्लासेस न्यू बिल्डिंग की है, सो हम कोशिश करके लाने की कोशिश करेंगे और पैसा भी लाएंगे। और भी कुछ ज़रूरत है तो उसकी भी है सो डेवलपमेंट के लिए हम हेडमास्टर साहब से बात करके, एमईओ साहब से बात करके उसकी भी पूरी कोशिश करके उसको ज़रूरत को पूरे करेंगे। और इसके लिए मुझे बुलाने के लिए शुक्रिया अदा कर रहा हूँ आप सबका। अस्सलाम वालेकुम। నాయుడు గారు చాలా బాగా కోఆపరేట్ చేస్తేనే మేము ముందు ఇది ఈ 75 ఇయర్స్ సెలబ్రేట్ స్కూల్ చేసుకుంటున్నాము. మరి ఎగ్జిబిషన్ కమిటీ ముఖ్యంగా చాలా ఎగ్జిబిషన్ కమిటీ వారు అడగగానే మాకు దాదాపు ₹1,00,000 మెటీరియల్ ఇచ్చారు, 2 బీరువాలు, చైర్స్, ఫర్నిచర్. మరి అందరు కూడా నిజంగా చెప్పాలంటే అందరు కోఆపరేట్తో ఈ విధంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ కూడా.
చదువే మనిషికి జీవమురా, జ్ఞానం పెరిగెను శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా, తరతరాల త్యాగంగా విరిసెను చదువులు వేగంగా, విరిసెను చదువులు వేగంగా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జ్ఞానమురా. తెలివికి మూలం చదువేరా, చెడు చేయని చెలిమి చదువేరా, దొంగలు దోచని సొత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా. చదువే మనిషికి జీవమురా, చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువునో కన్నదిరా, మానవతకు అది సన్నిధిరా, నీ వెతలు తీచేటి బంధువురా, నీ వెతలు తీచేటి బంధువురా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే నీకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో గవర్నమెంట్ హై స్కూల్ అరసపల్లి పాఠశాలలో 70 సంవత్సరాలు స్కూల్ ప్రారంభించి 75 ఇయర్స్ అయిన సందర్భంగా వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. మరి దీన్ని ఇంత ఘనంగా నిర్వహించటకు మాకు ముఖ్యంగా ప్రజెంట్ కార్పొరేటరు, ఎక్స్ కార్పొరేటర్లు, అలాగే వీడీసీ అమ్మ కమిటీ చైర్మన్ గారు, వీడీసీ ప్రెసిడెంటు, అలాగే మెంబర్లు, అట్లాగే ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్లు మరియు డోనార్స్, ఇతర డోనార్స్ అందరూ కలిసి మాకు కాంట్రిబ్యూట్ చేశారు. దానివల్ల ఈరోజు బాగా ఘనంగా స్కూల్ డే జరుపుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీని ముఖ్యంగా కార్పొరేటరు మరియు అందరూ కూడా ఎవరైతే విద్యా కమిటీ మెంబర్లు, వీడీసీ మెంబర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి బాగా సహకరించడం జరిగింది. మరి ఈ ఇంతటి మంచి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా పాఠశాల అన్ని రంగాల్లో ముందుంది. ముఖ్యంగా మౌలిక వస్తువులు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా మన విద్యాశాఖ అందిస్తున్న అన్ని సౌకర్యాలు విద్యార్థులు కూడా అన్నింటిలో ముందంజలో ఉన్నారు. మరి ఇంకా దీనికి స్ట్రెంత్ కూడా బాగా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ఇంకా దీనివల్ల ముందు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తాం. తప్పకుండా విద్యా కేంద్రంలో పెంచుతాము. అందరికీ కూడా మరొకసారి విద్యా కమిటీకి, కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.